ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ గురుభ్యో నమః. మన యొక్క యూట్యూబ్ ప్రేక్షక వీక్షక మహాశయులందరికీ కూడా ఆ జగన్మాత దివ్యాశిస్సులు, అలాగే నిరంతరము భక్తి శ్రద్ధలతోటి మమ్మల్ని మా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ జగన్మాత దివ్యాశిస్సులు కలిగి ప్రతి ఒక్కరి యొక్క గృహముల యందు అష్టైశ్వర్య సుఖభోగాలతోటి ఆనందంగా ప్రతి ఒక్కరూ వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క విశేషమైనటువంటి ఏప్రిల్ నెల రాశి ఫలితాలను మన యొక్క యూట్యూబ్ ప్రేక్షక వీక్షక మహాశయులందరికీ కూడా తెలియపరచడం జరుగుతూ ఉన్నది. ఈ ద్వాదశ రాశుల వారికి ఈ రోజు నుంచి ఈ నెలాంతం వరకు కూడా ఏ మాసాంతం వరకు కూడా ఏ విధంగా ఫలితాలుంటాయి, ఎలాంటి జీవనశైలి వీరికి ఉండబోతుంది, మరి ఎటువంటి పరిహారాలను వారు చేసుకోవలసి ఉంటుంది అనేటటువంటి పూర్తి విశ్లేషణను మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి జాతకులకు సంబంధించినంత వరకు కాస్త కుటుంబ విషయాలలో జాగ్రత్తలు వహిస్తారు, తల్లి తండ్రికి సేవ చేస్తారు. ఈ రాశి జాతకులకు సంబంధించి తండ్రి గారి ఆయుష్ కాస్త క్రిటికల్ సిచ్యువేషన్లో కనబడుతుంది. ఆయన యొక్క ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్త వహించాలి. ఇప్పటికే దెబ్బతిని కూడా ఉండొచ్చు కొంతమందికి. కాబట్టి తండ్రి యొక్క సేవ చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు అంటే అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది. కుటుంబం అంటే చాలా ప్రాణం. ఈ వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు అంటే వారి వారి యొక్క కుటుంబంలో సోదరుడు ఏమైనా క్షమించరాని తప్పు చేసినప్పటికీ కూడా వాడిని క్షమించి ఆదరిస్తారు. అంతటి మహనీయమైనటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అలాగే సొసైటీ అంటే పరితపిస్తూ ఉంటారు. ఎప్పుడు ఈ సొసైటీకి ఏదో ఒక మంచి చేయాలి అనే భావనతోటి పరితపిస్తూ అనేకమైనటువంటి కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. మానసికమైనటువంటి టెన్షన్స్. తల్లిదండ్రులు అందరూ కూడా వీనికి ఆపోజిట్లోనే ఉంటారు. అన్నీ ఉన్న అల్లున్నట్లో శని అన్నట్లు మొత్తం అన్నీ ఉంటాయి, వసతులు అన్నీ ఉంటాయి. బట్ వీళ్లకు వాటిని అందిపుచ్చుకునేటటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క సామర్థ్యానుసారంగా పనిచేయకపోవడం వల్ల కష్ట నష్టాలు అనుభవిస్తూ ఉంటారు. తద్వారా అనేకమైనటువంటి మానసికమైనటువంటి పరిస్థితుల్లో వాటి యొక్క ప్రభావానికి లోనవుతారు. చూడండి, ఎవ్వరూ కూడా చేయలేని పనులు, ఎవరు సాధించలేనటువంటి పనులు, అనేకమైనటువంటి కష్టాలు నష్టాల నుంచి వీరు రక్షించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అంతే తప్ప ఎవరిని కూడా గాయపరచాలని కానీ బాధ పెట్టాలనేటటువంటి మనస్తత్వం కానీ లేని వ్యక్తులు వీళ్ళు. కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్తగా పరిశీలన చేస్తే కనుక ఈ రాశి వారికి సంబంధించినంత వరకు ఇది ఒక మంచి శుభపరిణామే. అయితే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అనేకమైనటువంటి సేవా రంగాలలో ముందుంటారు. చూడండి, ఎవడు చేయలేని పని, ఒక వృద్ధుడి యొక్క దేహం శుద్ధి చేయాలన్నా, అలాగే వారు మలమూత్రాలు వెళితే వాటిని శుభ్రం పరచాలన్నా కూడా వీరు వెనకాడరు. ఎందుకంటే వారిలో ప్రతి ఒక్కరిలో కూడా తల్లిని తండ్రిని చూసుకుంటూ ఉంటారు, పసిపిల్లలని చూసుకుంటూ ఉంటారు. అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు కాబట్టి వీరికి మంచి ఆశీర్వచనం అనేటటువంటిది దొరుకుతుంది. రాబోయే రోజులలో రాజకీయ రంగాలలో చాలా గొప్ప స్థాయిలో వీళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. వీరు లక్ష్యాలు పెట్టుకుంటే కనుక వాటిని సాధించేంత వరకు కూడా అహర్నిశలు పరిశ్రమించి తప్పించి వాటిలో విజయాలను సాధించి ముందుకు వెళుతూ ఉంటారు. కాన్ఫిడెంట్ ఈజ్ ఎవ్రీథింగ్ అనేటటువంటి విషయాన్ని వీళ్ళు గమనించి చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోవడం అనేటటువంటిది ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా వీరు అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, మానసికమైనటువంటి టార్చర్ ఏదైతే వీరు అనుభవించారో వీటన్నింటి నుంచి దూరమై విజయాల్ని సాధిస్తారు. గొప్ప స్థాయిలో వీరు స్థిరపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశీయానం కూడా వీరికి కలుగుతుంది. అనేకమైనటువంటి మార్పులు చేర్పులు వీరికి కలిగినప్పటికీ కూడా గొప్ప స్థాయిలో వీరు స్థిరపడడం అనేటటువంటిది జరిగి తీరుతుంది. ఈ విధంగా వీరి యొక్క జీవనం అనేది చాలా అద్భుతంగా ఉండబోతూ ఉన్నది. కాబట్టి అనేకమైనటువంటి మార్పులు చేర్పులు ఎన్నైనా కూడా వీళ్ళు వాటిని పొందే తీరుతారు.
శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.